కొంతమంది విభేదాలు ఉండడము, మొదటి భార్య విడిపోవడము, రెండవ భార్యను వివాహం చేసుకోవడము, తర్వాత ఆయనకు వ్యక్తిగత భద్రత కూడా కుటుంబం ఇంటి వద్ద ఉంటుంది. అంటే ఇంటి వద్ద బయట వాచ్మెన్ దగ్గర నుంచి ఆయన పర్సనల్ వ్యక్తిగత భద్రత వరకు కూడా ఆయన వెంటే ఉంటారు. మరి ఇటువంటి నేపథ్యంలో అంటే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇల్లు సేఫ్ అనేది ఒక భావన ఉంటుంది కాబట్టి పర్సనల్ వ్యక్తిగత భద్రత అనేది కొంచెం సడలించి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత భద్రతా సిబ్బంది కొంత రిలాక్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ వాచ్మెన్ కి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలు కూడా గేటు లోపలికి ఎవరు వచ్చినా రిజిస్టర్ చేసుకోవడం ఇట్లాంటివి అయితే ఖచ్చితంగా ఉంటాయి. కానీ దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఏ విధంగా ఇంట్లోకి చొరబడ్డాడు, ఎటు నుంచి వచ్చాడు, ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దొంగతనం అనేది నిజంగా ఆయన దొంగతనానికి వచ్చాడా లేదంటే ఇతర కారణాలు ఉన్నాయా, వీటన్నిటిపై ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి ఇంకా ఏ వివరాలు అయితే చెప్పలేము. కానీ అన్ని కోణాల్లో అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు ముంబై పోలీసులు. అదేవిధంగా లీలా ఆసుపత్రి కూడా ఆయనకు సంబంధించి 2 చోట్ల అయితే తీవ్రమైన గాయాలను గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి కూడా చికిత్స కొనసాగుతుంది. ఇంకా మిగతా 4 చోట్ల మైనర్ గా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే రక్తం ఎక్కువగా పోవడమే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పైన ఆందోళన కలిగించే అంశం అని చెప్తున్నారు. మరి ఇంకా కొంత సమయం అయితే పడుతుంది. ఆ సమయం పట్టిన తర్వాతే ఆయన ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది కూడా మనకు క్లారిటీ వస్తుంది అనేది కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. రామరాజ్ రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ గోపి. సో మొత్తం మీద సైఫ్ అలీ ఖాన్ పై దాడికి సంబంధించి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది ముంబైలోని ఆయన నివాసంలో. గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని కొంతమంది దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఎంతమంది పాల్గొన్నారని మాత్రం ఇంకా పూర్తి వివరాలు ముంబై పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఘటనలో సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సైఫ్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటిపై 6 చోట్ల గాయాలైనట్టుగా తెలుస్తుంది. వైద్యులు సర్జరీ చేస్తున్నారని, ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి బయటకు చెప్తామంటూ బాలీవుడ్ మీడియా చెప్తోంది. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గురువారం తెల్లవారుజామున 2:30 సమయంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించిన విషయంలో ఆయన సిబ్బంది గుర్తించింది. శబ్దం రావడంతో నిద్ర నుంచి మేల్కొన్న సైఫ్ సిబ్బందితో కలిసి ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ దొంగ సైఫ్ అలీ ఖాన్ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారైనట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ సైఫ్ని కుటుంబ సభ్యులు హుటాహుటిన లీలావతి ఆసుపత్రికి తరలించారు. లీలావతి ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకు అక్కడ సర్జరీ కొనసాగుతుంది. సైఫ్ ఒంట్లో తీవ్రంగా గాయాలయ్యాయని, తీవ్ర రక్తస్రావమైనట్టుగా తెలుస్తోంది. సర్జరీ అవసరమని వైద్యులు సూచించడంతో సర్జరీ మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా అలాగే పిల్లలు ఇంట్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ పై దాడి నేపథ్యంలో ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కిపడింది. అయితే నిజంగా ఇది దొంగతనానికి వచ్చిన దొంగ పనైనా లేదా ఉద్దేశపూర్వకంగా సైఫ్ అలీ ఖాన్ను హతమార్చే ప్రక్రియలో భాగంగా అతను ఇంట్లోకి చొరబడి సైఫ్ అలీ ఖాన్ పై మర్డర్ అటెంప్ట్ చేశాడా? సెక్యూరిటీ ఏం చేస్తున్నట్టు? అంతమంది సెక్యూరిటీన వాళ్ళ కళ్ళు గప్పి దొంగ ఇంట్లోకి ఎలా ప్రవేశించగలిగాడు? సైఫ్ అలీ ఖాన్ పై ఎలా దాడి చేయగలిగాడు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సైఫ్ అలీ ఖాన్ పై 6 చోట్ల తీవ్ర కత్తిపోట్లకు గురైనట్టుగా తెలిసింది. ఒకవేళ దొంగ అయితే కనుక తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు కత్తితో బెదిరించి లేదా కత్తితో పొడిచే ప్రయత్నం చేస్తాడు. కానీ 6 సార్లు అంత కసిగా 6 సార్లు ఖచ్చితంగా పొడిచే ప్రయత్నం అయితే చేయడు, అంత తీవ్రంగా గాయపరిచే ప్రయత్నం అయితే చేయడు. ఒకవేళ నిజంగా దొంగ పని అయితే కనుక కత్తితో పొడిచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. కానీ 6 సార్లు తీవ్రంగా గాయపరిచి ఖచ్చితంగా ఇది ఒక మర్డర్ అటెంప్ట్ లాగానే కనపడుతుంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రస్తుతం దీనిపై లోతైన దర్యాప్తుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే బాలీవుడ్లో ముఖ్యంగా సల్మాన్ స్నేహితుడు బాబా సిద్దికీ హత్య జరిగింది. బాలీవుడ్ సెలబ్రిటీస్కి ఈవెంట్స్ పార్టీలు నిర్వహించే బాబా సిద్దికీ హత్య తర్వాత మరొకసారి బాలీవుడ్లో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. అయితే బాబా సిద్దికీ హత్య నేపథ్యం వేరు, అదంతా కూడా రాజకీయ నేపథ్యం, దాని కోణం వేరే. కానీ ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ అటాక్ మాత్రం చాలా భిన్నంగా అనిపిస్తుంది. దొంగ పనిగా చెప్తున్నారు. కేవలం దొంగతనానికి వస్తే అంతమంది సెక్యూరిటీ సిబ్బంది అటకాయించినప్పుడు, అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు, సైఫ్ అలీ ఖాన్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కత్తితో బెదిరించి కత్తితో పొడిచే ప్రయత్నం చేస్తాడు. కానీ అన్నిసార్లు కత్తితో 6 సార్లు అంత లోతుగా పొడవాల్సిన అవసరం ఏంటి? అన్నిసార్లు అంత తీవ్రంగా గాయపరచాల్సిన అవసరం ఏంటి అనేది ఇక్కడ
తలెత్తున్నటువంటి ప్రశ్న. ఇది ఖచ్చితంగా మర్డర్ అటెంప్ట్, ఖచ్చితంగా సైఫ్ అలీ ఖాన్ను హతమార్చేందుకే దొంగతనం రూపంలో వచ్చినటువంటి దుండగుడిగా